సీడ్ ట్రేలో మనము బాగా మాగిన పశువుల ఎరువు మరియు కాంపోస్ట్ వేసుకున్న తర్వాత ఒక పుల్ల తీసుకొని ఎరువును గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే మనకు విత్తనానికి పెట్టుకోవడానికి సరిపడా హోల్స్ ఏర్పడతాయి. తర్వాత మనం 1-2 విత్తనాలు చొప్పున ప్రతి ట్రేలో వేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ విత్తనాలు ఉండడం వల్ల నేను మోతాదుగా వేసుకుంటున్నా. మామూలుగా అయితే పొదుపుగా 1-2 విత్తనాలు ప్రతి ప్లేస్లో 1-2 విత్తనాలు వాడేటట్టు వేసుకుంటారు. వేసుకొని తర్వాత ఇవి మనకు వంకాయ విత్తనాలే అగుపిస్తున్నాయి. ఇంతకుముందే మనము దసరా బంతులు మరియు టమాటా విత్తనాలు నాటుకోవడం జరిగింది. విత్తనాలు వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కాంపోస్ట్ను కొద్దిగా వేసుకుంటే సీడ్ లోపలికి పోయి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం సీడ్ను పల్చగా చల్లుకోవాలి. మన ఎరువుని పల్చగా చల్లుకోవాలి. సీడ్ వేసుకున్న తర్వాత సీడ్ పైకి కనబడి ఉంటే అది పూర్తిగా మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తినా కానీ పిట్టలు కానీ పురుగులు కానీ తినే అవకాశం ఉంటుంది. అందువల్ల విత్తనాలు వేసిన తర్వాత ట్రేలో మళ్ళొకసారి మనం ఎరువును నింపుకుంటాం. కోకోపీట్ వేసుకున్నట్టయితే నారు ఇంకా బాగా వస్తుంది. కానీ మనకు ప్రజెంట్ కోకోపీట్ అవైలబుల్ లేనందువల్ల మనం కాంపోస్ట్తో పని కానిద్దాం. ఇంతకుముందు కూడా మేము ఈ బ్యాచ్ వేసుకున్నాము, టమాటా ఉంది, వంకాయ. సో అది మనకు ఆల్రెడీ ఇదే కాంపోజిషన్లో వేసుకున్నాము. అది మనకు బాగానే వచ్చింది. అది వచ్చాక ఒక 10 డేస్కి మళ్ళీ ఈరోజు కొత్త బ్యాచ్ వేస్తున్నాం.